మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నింగిలో ధృవతారవైతివా అందశ్రీ అన్నా నిరంతర స్ఫూర్తి శిఖరమా నిర్యాణం నీకు లేదన్నా మాయల్లన్నా నిత్యం జ్వలించే సూర్యుడా జోహారులు 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 అందశ్రీ అన్న మా జోహారులు 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 అందశ్రీ అన్న మా జోహారులు అట్టడుగున పుట్టి నీవు ఆకాశానికి ఎదిగావు అక్షరాలు దిద్దకున్న ఆశు కవిగా సాగావు అత్యున్నత భావాలతో అగ్గివైన మహాశయ అత్యున్నత భావాలతో అగ్గివైన మహాశయ అంతరాలను ప్రశ్నించిన ఆదర్శపూర్ణుడా నింగిలో ధృవతారవైతివా అందశ్రీ అన్నా నిరంతర స్ఫూర్తి శిఖరమా వివక్షలను చెండాడిన వీరాది వీరుడవు విశ్వనరుడవైన నీవు మానవతను చాటావు తెలంగాణ జననీ జయకేతనం ముకోటి గొంతుకలు ఒకటైన చేతనం ముకోటి గొంతుకలు ఒకటైన చేతనం జయ జయ హే తెలంగాణ జననీ జయకేతనం ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం తరతరాల చరిత గల తల్లి నీరాజనం తరతరాల చరిత గల తల్లి నీరాజనం పద పదాన నీ పిల్లలు ప్రణమిల్లిన శుభ తరుణం జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ పోతనది పురిటిగడ్డ రుద్రమది వీరగడ్డ గండర గండడు కొమురం భీముడే నీ బిడ్డ కాకతీయ కళా ప్రబల కాంతిరే రామప్ప గోలుకొండ నవాబుల గొప్ప వెలుగే చార్మినార్ జై తెలంగాణ జై జై తెలంగాణ. మీ అందరి ఆదరాభిమానంతో తీసుకున్నందుకు నమస్కారం చేస్తూ పాట పాడుతున్నాను. నిన్ను కన్నాయి నెల తల్లి దుఃఖటిల్లుతున్నది అన్నా దుఃఖటిల్లుతున్నది పల్లె పాట పాటల తుండై పాడెను మోసినది నీ పాడెను మోసినది డబ్బు తల్లి దండం పెట్టి గుండె బాదుకున్నది తెలంగాణ గొంతుకలన్నీ ఒక్కటై చెయ్యన్నవి అందశ్రీ పాటల పోరు పోరై ఉంటాడు మాలో నీడై ఉంటాడు అందశ్రీ మాటల జోరు జెండై ఉంటాడు మాలో గుర్తై ఉంటాడు మరణం లేదు నీకు మనిషి పాటవు నీవు మరణం లేదు నీకు మనిషి పాటవు నీవు పాటల కోటవు నీవు పాటై పుడతావు మా తోడై ఉంటావు జోహారు జోహారు అందశ్రీ నీకు జోహారు 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 అమర కవి జో
పాలు నిన్ను కన్నా ఈ నెల తల్లి దుఃఖటిల్లుతున్నది అన్న దుఃఖటిల్లుతున్నది రంకెలు వేసే రాజకీయానికి నడవైతుంటివా రంగులు మార్చే పాలక వర్గాన్ని పాటవై ప్రశ్నిస్తీవా కొమ్ములు కాసే గుంట లెక్కల్ని కవితవై తులిపేస్తీవా తల్లి రొమ్ము కోసే నాయకులందరినీ పాటవై వలికిస్తీవా అన్న కంపరం పుట్టిస్తీవా జోహారు జోహారు అందశ్రీ నీకు జోహారు తిప్పలు పట్ట ఆకలి దొక్క కరుమై కదిలించేనా అరాచకాల అంగళ్ళ పైన జంగువై నిలదీవా తెలంగాణ సాధన కోసం పాటలను నేడైతీవా ఆశయాలకై ఆరాటపడుతూ ప్రాణాలు కల్పిస్తీవా పాటల తోటై వికసిస్తీవా జోహారు జోహారు అందశ్రీ నీకు జోహారు. నా పేరు అరుణకీర్తి పతాక. ఇది ఈ రోజు రాసుకున్నాను. అందశ్రీ గారి పరిచయం గుర్తు చేసుకుంది. జోహారులు జోహారులు అందుకు అందశ్రీ మా జోహారులు 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 అందుకు అందశ్రీ మా జోహారులు అమ్మ ఒడిన పెరుగలేదు నాన్న భుజానెక్కలేదు అమ్మ ఒడిన పెరుగలేదు నాన్న భుజానెక్కలేదు పశువులు కాసిన ఎల్లయ్య వాకును వామయముగా మలిచి వాకును వామయముగా మలిచి మది ఎదలో దొరబడి జననీ జయకేతనం అంటూ పాటల పల్లవిగా జనం నాలుకపై ఊరేగుతూ తెలంగాణ తల్లి రుణం తీర్చుకున్నావు తెలంగాణ తల్లి రుణం తీర్చుకున్నావు. మన అందశ్రీ గారి గురించి ఒక 4 వాక్యాలు. సభాయనమ అక్షర తునీరం అందశ్రీ. అక్షరాలకు మాటలు నేర్పిన అందశ్రీ ఆకాశానికి తునీరమై ఏగినావా. మనుషుల్లో మంచితనం కొరబడిందని ఆవేదనతో మనుషులు మారాలని మంచి మనసుతో ఉండాలని ఆశించని మనసుకు నీకు జోహారు. మాయపోతున్నాడమ్మా మనిషన్నవాడు మచ్చుకైనా కానరాడు అంటూనే మా నుండి మాయమయ్యావా ఓ అందశ్రీ. వెన్నపూస మనసున్న ఓ అందశ్రీ అన్నాను. నిస్వార్థానికి నిరాడంబరతకు నిలవెత్తు దర్శనం నీ వలన సామాజిక కవులకు నీవే ఆదర్శం. తెలంగాణ తల్లి శిఖరాన నువ్వొక కిరీటం. నీ మనసును ఉబ్బెత్తున లేచిన అక్షర కెరటాలు తెలంగాణ జాతీయ గీతం వెటకలు. చదువు లేకున్నా నువ్వు ఒక అక్షర జ్ఞాని. నీ కంఠాన్ని కలిసిన కాకతీయ డాక్టరేట్. దొడ్డ మనసున్న దొరతనం కాగరాని అందరి వాడను నీవే అన్నా. అందుకే గంగతో ఆదరించని నంది అవార్డు. తెలంగాణ నా కోటి రతనాలైన అన్న దాశరథి పురస్కార గ్రహీతవు. తెలంగాణ ప్రభుత్వ అధినేత రేవంత్ అన్న నీకు అందించిన ₹1,00,000 రకం. శృంగేరి పీఠ స్వామి శంకర్ మహారాజ్ దేవులతో వాణి గిరివాణిని భాషల సరస్వతమ్మను వాక్కు లమ్మగా ఆరాధించిన విజ్ఞానులు చిత్రాన్ని వర్ణించిన నీ పాటలు వస్తావచారికి వంగచోటుకు అంటూ మాయ చేసావా మనిషి కదా అని ఇలా ఎన్నెన్నో అద్భుతాలు సృష్టించింది తెలంగాణ. వేదిక మీదకి సవినయంగా సాదరంగా స్వాగతిస్తూ కాకతీయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య కె ప్రతాప్ రెడ్డి సార్ని వేదిక మీదకి రావాల్సిందిగా సాదరంగా స్వాగతిస్తున్నాం. ఆచార్య వెంకటనారాయణ సార్ని వేదిక మీదకి రావాల్సిందిగా సవినయంగా స్వాగతిస్తున్నాం.
భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు, ఆత్మీయ సహోదరుడు వేణుగోపాల్ రెడ్డి అనే వేదిక మీదకి రావాల్సిందిగా స్వాగతిస్తున్నాం. అలాగే ఈ కార్యక్రమ రూపశిల్పి, రూపకర్త, క్రియ ముందు వెనుక అన్ని నడిపించినటువంటి హోమియో వైద్యులు డాక్టర్ విఎస్ రెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కొత్త గట్టిగా చెప్పడంతో వారిని వేదిక మీదకి స్వాగతిద్దాం. అలాగే కార్యక్రమ నిర్వహణలో అమూల్యమైనటువంటి సలహాలు, సూచనలు ఇచ్చినటువంటి కోర్ టీమ్ మెంబర్ సౌమిత్రి లక్ష్మణాచార్య అని వేదిక మీదకి రావాల్సిందిగా స్వాగతిస్తూ ఉన్నాం. అలాగే మా పొట్లపల్లి శ్రీనివాస గారు, కవి, రచయిత, విమర్శకులు, ఆత్మీయ సోదరులు అన్నగా పొట్లపల్లి శ్రీనివాస్ గారు ప్లీజ్. తెలంగాణ ఉద్యమకారులు, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్, కాకతీయ విశ్వవిద్యాలయం ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులు డాక్టర్ సిర్రా రాజు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా అలాగే డాక్టర్ మామిడి లింగయ్య గారు, తెలుగు డిపార్ట్మెంట్ హెచ్ఓడి, ప్రొఫెసర్ సురేష్ సార్ని వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ప్రొఫెసర్ సురేష్ సార్, సభాధ్యక్షులు ఆచార్య సీతారాం నాయక్ సార్, కార్యక్రమ సురేష్ సార్, ముకోటి గొంతుకలు ఒకటైన చేతనం, ముకోటి గొంతుకలు ఒకటైన చేతనం, జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం. ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం, తరతరాల చరిత గల తల్లి నీరాజనం, తరతరాల చరిత గల తల్లి నీరాజనం. పద పదాన నీ పిల్లలు ప్రణమిల్లిన శుభ తరుణం. జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై తెలంగాణ, జై జై తెలంగాణ. పోతనది పురిటి గడ్డ, రుద్రమది వీరగడ్డ, గండర గండడు కొమురం, భీముడే నీ బిడ్డ, భీముడే నీ బిడ్డ. కాకతీయ కలలా మంజీరాలు, కలలా మంజీరాలు, జాతిని జాగృత పరిచే గీతాల జనజాతర, జాతిని జాగృత పరిచే గీతాల జనజాతర. అనునిత్యం నీ గానం, అమ్మ నీగే మా ప్రాణం. జై 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 తెలంగాణ, జై తెలంగాణ, జై జై తెలంగాణ. గోదావరి కృష్ణమ్మలు మన వీళ్ళకు మల్లాలి, పచ్చని మా గానాల్లో పసిడి సిరులు పండాలి, పసిడి సిరులు పండాలి. సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలి, సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలి. స్వరాష్ట్రమై తెలంగాణ స్వర్ణయుగం కావాలి. జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై జై తెలంగాణ. తెలంగాణలో ఉన్నటువంటి ప్రజానీకానికే కాకుండా ముఖ్యంగా విద్యార్థి లోకాన్ని ఉత్తేజపరిచినటువంటి వ్యక్తి, గొప్ప మట్టిలో మాణిక్యంగా. ఎందుకంటే వారి జీవితయానం ఏదైతే ఉందో, జీవనం ఏదైతే ఉందో, బహుశా వారు తెలిసినటువంటి వాళ్ళు ఎవరికి ఒక బొట్టు పెట్టి మీరు రమ్మని లేదా ఒక కాగితం పంపినటువంటిదో ఫోన్ చేసిన ఆ రోజులు. పోతే అతని 64 సంవత్సరాలలో ఆయన మరణించడం. ఈ తెలంగాణ ఓరుగల్లు, ఉమ్మడి వరంగల్ జిల్లా
ఇదే జనగాం ప్రాంతంలో జన్మించినటువంటి అంజదేయశ్రీ గారి గురించి ఏదో ఇటువంటి ఒక సభను లేదా ఒక గంట 2 గంటల ఏది కాదు, కానీ మనం రాబోయే తరాలకు ఇలాంటి మహనీయుల గురించి వాళ్ళని స్మరించుకుంటూ రాబోయే తరాలకు ఇక్కడ చాలా మంది విద్యార్థులందరూ వచ్చారు, మేధావులు వచ్చారు, కళాకారులు వచ్చారు, ఈ విశ్వవిద్యాలయాన్ని పరిపాలిస్తున్నటువంటి పెద్దలు వీసీ గారు వచ్చారు. మరి ఇటువంటి సందర్భంలో మన నివాళులు అర్పిస్తూ వారికి కొన్ని ఇంతకుముందే రాష్ట్ర ప్రభుత్వానికి ఒక నివేదిక కూడా ఇవ్వడం జరిగింది. వారి పేరుతోటి ఒక మంచి స్మృతివనాన్ని నిర్మించాలనేటువంటి కార్యక్రమంలో భాగంగా మనం కూడా ఇవాళ ఈ సభ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఒక సందేశం ఇవ్వాలని, వారికి ఏం చేయాలో అది కూడా చెప్పాలన్న ఉద్దేశంతో ఇది ఎవరు ఏ రాజకీయ పార్టీలు కాకుండా కేవలం ఆత్మీయులం, బంధువుల మిత్రుల అందరం కలిసి ఒక అందశ్రీ యాదిలో ఒక కార్యక్రమాన్ని పెట్టుకోవాలి. ఎందుకంటే ఏ విశ్వవిద్యాలయంలో చదవకుండా, ఏ పాఠశాలలో చదవకుండా అటువంటి వారిని ఒక విశ్వవిద్యాలయం గుర్తించి డాక్టరేట్ ఇచ్చింది. ఆ సందర్భంలో వారిని తప్పకుండా మనం స్మరించుకోవాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం పెట్టుకున్నాం. మరి ఈ కార్యక్రమానికి మీరందరూ చాలా మంది వచ్చారు. మీ అందరికీ అభినందనలు. వారి పైన ఉన్నటువంటి ఒక మీకు ఉన్నటువంటి భావన కావచ్చు, లేదా మాట్లాడాలని చాలా మంది వచ్చారు. మరి ఇటువంటి కార్యక్రమానికి వారి కుటుంబ సభ్యులు వచ్చారు, వారిని పిలిచాం. వారి తనయుడు దత్తు సాయి గారు వచ్చారు, మల్లుబాయి మేడం వారి సతీమణి గారు వచ్చారు, కాకతీయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ గారు. ఈ కార్యక్రమానికి మేము మాట్లాడక ముందే ఏదో ముందే గ్రహించినట్టు ఉన్నారు వాడు. మేము రాగానే అందశ్రీ గారి గురించే కదా మీరు మాట్లాడేదంటే ఒక మాట చెప్తే, వాస్తవానికి ఇవాళ ప్రభుత్వ ప్రోగ్రామే ఉండే కొత్తగూడెంలో, దాన్ని కూడా కాదనుకొని అందశ్రీ గారి పైన ఉండేటువంటి అభిమానంతో మన యూనివర్సిటీ గారు ఈ హాల్ ఇచ్చి వారు ఇక్కడ వారు రావడంతో అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మరి వేదిక పైన ఉన్నటువంటి అందరూ మీకు సుపరిచితులు, ఇక్కడ మేము ఎవరు కొత్త కాదు మీకు. అయితే అందశ్రీ గురించి సీతారాం నాయక్ ఏందని నేను ఆయన గతించిన రోజే టీవీ 9లో మాట్లాడాను. ఏంటి వీరికి ఏంటంటే వారికి మాకు ఉన్నటువంటి సంబంధం 2008లో కాకతీయ విశ్వవిద్యాలయం జూలై 1, 2008 18వ కాన్వకేషన్లో వారికి డాక్టరేట్ ఇవ్వాలి. ఆ డాక్టరేట్ ఇవ్వడానికి వాస్తవానికి ఏదైనా పెద్ద విశ్వవిద్యాలయంలో చదివి ఒక కంప్యూటర్ పుస్తకాలు రాసి ఏదో ఒక కొత్త క్రైటీరియా ఉంటుంది. అటువంటి వాళ్ళకు ఒక కమిటీ కూర్చుండి ఇతనికి మనకు ఒక డాక్టరేట్ ఇవ్వచ్చు అనేటువంటిది ప్రపోజ్ చేయాలి. కానీ అందశ్రీ గారి మాటలు ఏవైతే ఇక్కడ ప్రతిబింబించాయో ఈ హాల్లో, అది ఒక్కటే కారణమైంది. అది ఒక్కటి మాత్రమే వారికి కారణమైంది. తెలంగాణ ఉద్యమం కావచ్చు, లేదా వారు మాట్లాడినటువంటి ప్రతి మాట, నోట్లకి వెళ్ళేటటువంటి మాట సమాజాన్ని ఉత్తేజపరిచి సమాజాన్ని ఎక్కడికో తీసుకువెళ్ళింది. ఎవరు ఎన్ని చేసినా ఏం మాట్లాడినా అది అయ్యేది కాదు.